ప్రియులరా, ఉదయకాల శుభాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తెలియపరుస్తున్నాం. ప్రభు యొక్క మహాకృప ఈ యొక్క 22వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినంలో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ దినపు ప్రవచన వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల పంటలు పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. ప్రియులరా, ఇక్కడ ఇస్సాకు విత్తనం వేయటము, నూరంతల ఫలము ఫలించటము. ఆ రోజుల్లో వ్యవసాయమే ముఖ్యమైనటువంటి ఆధారమైనటువంటి పంట. వ్యవసాయం అభివృద్ధి చెందితే అతడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్టు, సంపన్నుడైనట్టు. అలాంటి కాలంలో వ్యవసాయము నూరంతల ఫలం రావటం అంటే సాధారణమైన విషయం కాదు. అయినప్పటికీ ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, చారిత్రకంగా ఇస్సాకు ఆ ప్రాంతంలో ఫిలిస్తీన్ల నగరమైనటువంటి గెరారుకు వెళ్ళాడు. ఈ గెరారులో కరువు సమయం. అక్కడ ఫిలిస్తీ రాజు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటటువంటి సమయం. ఇటు కరువు ఉంది, అటు వ్యతిరేకత ఉంది. ఈ కరువులో వ్యతిరేకతలో కూడా ఇస్సాకు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏమిటయ్యా అంటే, పంటను నాటెను అనే మాట మనం చూస్తున్నాం. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ నీ పని విరమించుకుంటున్నావేమో. ఈ వచనం మనకు తెలియపరిచేది ఏమిటయ్యా అంటే, ఇస్సాకు పని చేయటము, దేవుడు ఆశీర్వదించటము మధ్య ఉన్నటువంటి గొప్ప వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. ఎందుకయ్యా అన్నట్లయితే, ఇస్సాకు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ జీవితంలో కష్టం వస్తే నువ్వేమనుకుంటావు? ఈ సమయంలో నేను పని చేయలేను, నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటావు. కానీ దేవుని మీద నమ్మకం ఉంచిన, విశ్వాసం ఉంచిన ఇస్సాకు ఏం చేశాడంటే, అతడు చారిత్రక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటయ్యా అన్నట్లయితే, అతను ఆ సంవత్సరమందు ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందినని చెప్తూనే, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక, కేవలం అతను విత్తినందు మాత్రాన్నే యెహోవా ఆశీర్వాదం లేకుండా రాదు. అతను విత్తాడు, విశ్వాసంతో విత్తాడు. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, యెహోవా అతనిని ఆశీర్వదించెను. 1 ఎకరానికి 100 బస్తాలు పంట పండడం అంటే ఆ రోజుల్లో సాధారణమైన విషయం కాదు. ఇదంతా ఎలాగ జరిగిందంటే, దైవికమైనటువంటి సహాయము చేత. ఎప్పుడైతే మన విశ్వాసంతో పని ప్రారంభిస్తున్నామో, చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ప్రభు మనతో ఉన్నట్లయితే ఆ కార్యాన్ని సఫలపరుస్తారు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అంటున్నారు. ప్రియులరా, అది దేవుడు చేయవలసిన పని. ఆకాశ వాక్యంలో విప్పాలి అంటే, వర్షాన్ని కురిపించాలి అంటే, నీ పంట ఫలించాలి అంటే అది దేవుడు చేయవలసిన పని. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనంలో, కొన్ని మంచి నెలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను అంటున్నారు. కనుక ప్రియులరా, అపోస్తుడైన పౌలు అంటున్నారు, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలగచేవాడు దేవుడే. నీ ప్రయత్నాలను చేసినప్పుడు వృద్ధి కలగచేవాడు దేవుడే. కనుక ప్రియులరా, ఇస్సాకును వృద్ధిపరిచిన దేవుడు నిన్ను కూడా వృద్ధిపరుస్తున్నారు. నువ్వే విషయంలో కూడా నీ ప్రయత్నాలను ఆపివేయవద్దు. ఒకవేళ గనక నువ్వు కరువులో పంట నాటడం ఏమిటో విశ్వాసాన్ని బట్టి, ఇస్సాకును బట్టి నేర్చుకుంటున్నావా? నీ జీవితంలో ఏ రంగంలోనైనా దేవుడి ఏర్పాటుపై నమ్మకంతో, విశ్వాసంతో అడుగు పెట్టమని ఉదయకాల సమయంలో దేవుడిని ఆహ్వానిస్తున్నారు. ఇస్సాకు చూపించిన కష్టపడి పని చేయటం, దేవుని మీద ఆధారపడటం మధ్య ఉండేటువంటి సమతుల్యత నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. మీ జీవితంలో దేవుడు సమృద్ధి ఇచ్చిన సమయాన్ని మీరు ఎప్పుడు కూడా సద్వినియోగపరచుకోవటానికి వినియోగించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులరా, ప్రార్థించుకుందాం. ఈ దినమంతా దేవుని సన్నిధి మీతో ఉండలాగున ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క 22వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, గడిచిన రాత్రి అంతా కూడా నాయన మేము విశ్రాంతిని పొందుకుని క్షేమకరంగా లేచి మీ పాద సన్నిధిలో సజీవులుగా ప్రార్థించటానికి కృపనిస్తున్నారు. మహోన్నతుడా, మీరు ఇస్తున్నటువంటి కాలాన్ని
సద్వినియోగపరచుకునే జ్ఞానవంతులుగా ఉండుట కృప దయచేయండి. అజ్ఞానులుగా సమయమును నిరర్ధకము చేయక అయా ఇదిగోనైనా మీ కృపలో వర్ధిల్లుటకు సహాయము దయచేయండి. మొదటిగా ఆత్మీయంగా వర్ధిల్లాలి అయా. ఇదిగో మా ఉద్యోగాలు, మా కుటుంబాలు, మా పనిపాట్లు సమస్తంలోనూ మీ సన్నిధి, మీ కాపుదలు అనుగ్రహించండి అయా. తొట్టిల్లకుండా కాపాడే దేవా, అపవాది ప్రబలి అనేక రీతిలుగా సమీపించటానికి ప్రయత్నిస్తుంటుండగా వాక్యాన్ని ప్రేమించిన వారుగా లోకాన్ని నాయన ప్రేమించక అయా మీ కృపలో వర్ధిల్లుటకు సహాయము దయచేయండి. మారు మనసు రక్షణ పొందటానికి ఇస్తున్నటువంటి నాయన అవకాశాన్ని మారు మనసు లేని వారు అర్థం చేసుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం అయా. ఇదిగో నాయన మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా కేవలం మా సంతోషం, మా ఆలోచనలు నాయన మా పనులు మాత్రమే కాకుండా ప్రభు కార్యము చేసేవారుగా ఉండడానికి కృప దయచేయండి. ప్రార్థనలో, వాక్యములో అయా సహవాసంలో ఎదగటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఒకవేళ ఇదిగో నాయన ఈ లోకంలో అపవాది క్రియలను ఎదిరించడానికి మాకు శక్తిని దయచేయండి అయా. ఇదనం పనిపాట్లు దీవించండి. బిడ్డల యొక్క రెక్కల కష్టాన్ని దీవించండి అయా. బిడ్డల యొక్క జాబ్స్లో అయా ఇదనం బిడ్డలు నాయన పనిపాట్లు ఎదుర్కోవటానికి వెళుతుంటుండగా వారి పక్షము గుండా ఉండండి తండ్రి. చక్కని జ్ఞానాన్ని దయచేయండి, శరీరక బలాన్ని దయచేయండి, రాకపోకల్లో కాపుదల అనుగ్రహించండి. వారి నివాసాల్లో, వారి రాకపోకల్లో, కాపుదల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయా. ఇదిగో నాయన యజమానులు మనసులో దయ కలిగి పనిచేయటానికి కృప దయచేయండి అయా. మా బిడ్డలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా తండ్రి అయా. బిడ్డలు పని చేస్తుంటుండగా నాయన చక్కగా ఏ రీతిగా మాట్లాడాలో, ఈ దినము నాయన ఏ వ్యక్తులతో కలుస్తున్నారో ఏ రీతిగా మాట్లాడాలో అయా చక్కని జ్ఞానాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం అయా. కృపగలిగిన దేవా, శరీరంలో నాయన మరి లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం ప్రబలిపోతుంటుండగా అయా ఇదిగో నాయన మా చుట్టూ రక్షణ, మా హృదయ తలంపులకు వాక్యపు కావలి దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాధి బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆసుపత్రి పాలైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి అయా. ఇదిగోనైనా గర్భఫలం లేనివారు అయా, సొంత నివాసాలు లేనివారు, ఉద్యోగాలు లేనివారి విషయంలో కృప దయచేయండి. కుటుంబాల్లో నైనా మీ కృపనివ్వండి. కుటుంబాలు సంపూర్ణమైన రక్షణ పొందటానికి కృప దయచేయండి. మా యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి నా దేవా. యవన బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి నాయన. కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, రుణభారం నుంచి విడుదల కలగచేయండి నా తండ్రి అయా. ఇదిగో కుటుంబ కలహాల నుంచి విడుదల కలగచేయండి. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు, గృహ నిర్మాణాలు అయా, వివాహ పనులు నాయన ప్రయాణాలు, ఏ పనులు తలపెడుతున్నారో మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయా. మరి దినము పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి నా తండ్రి అయా. ముఖ్యంగా దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా. బిడ్డల యొక్క పనిపాట్లో మీరు తోడుగా ఉండండి. పని లేని వారు అయా, వీసా లేని వారి విషయంలో కృప దయచేయండి నా తండ్రి అయా. ఎక్కడ బిడ్డలు ఏ విధమైన కష్టాన్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. కొన్ని సందర్భాల్లో శరీరం సహకరించకపోయినా, బలహీనత బాధిస్తున్న, కన్నీటితో నాయన బాధను దిగమింకుని పనిచేసేవారు ఉన్నారు అయా. మీ కృపనివ్వండి. ఇదను పనిచేయటానికి ఉపక్రమిస్తుంటుండగా వారి శరీరాలు శక్తి, బలము చేత నింపండి. ప్రతి విధమైన బలహీనతను తొలగించండి, అనారోగ్యాన్ని తొలగించండి నాయన. ఎటువంటి అలసట, బలహీనత సమీపించకుండా అయా మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం మా తండ్రి అయా. ప్రేమ కలిగిన దేవా, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులను దీవించండి నా దేవా. దైవజనులు, సువార్థికులు, సత్య సువార్తను అందించే వారి కొరకు ప్రార్థిస్తున్నాం అయా. కృప కలిగిన దేవా, ఈ రీతిగా ఎదుగో నాయన మీ కృపను బట్టి దినమంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి అయా, రాకపోకల్లో, కాపుదల్లో మీరుంచి క్షేమకరంగా మరలా మా నివాసానికి చేరుకుని మిమ్మల్ని స్తుతించి మహిమపరచటానికి కృపనిమ్మని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె.